2018 12 నెలల 12వ తారీఖున తీసుకున్న రుణమాఫీలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి 2013 9వ తారీఖున 9వ తారీఖు వరకు కూడా ఏదైతే ఉందో 2013 అవును 9వ నెల 13వ తారీఖు 2023 అవును అంటే సెప్టెంబర్ వరకు తీసుకున్న రుణాలు మాత్రమే తీరుస్తాను. అయితే ఇందులో ఇంకొకటి ఉంది, ఎవ్రీ మంత్ బేసిక్ గా రెన్యువల్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ రీషెడ్యూల్ చేస్తున్న వారికి ఇవ్వను అన్నారు, అంటే రెన్యువల్ చేసుకుంటున్న వాళ్ళకి ఇవ్వను. 2018 ముందు తీసుకున్న వాళ్ళకి ఇవ్వను. ఇప్పుడు ఈయన కరెక్ట్ గా చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి కౌంట్ చేయాలి. ఇప్పుడు గత గవర్నమెంట్ అసలు రైతులకు ఏమి చేయలేదని ప్రచారం చేశారు కదా. అంటే గత గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు 2014 అంటే నువ్వు 2014 నుండి కౌంట్ చేయాలి. మళ్ళీ మధ్యలో ముందు 4 ఏళ్ళు ఎందుకు వదిలిపెట్టావు? అంటే అప్పుడు రైతులు తీసుకొచ్చుకున్న అప్పులు కావా? అంటే అప్పుడు రైతులు పడ్డ బాధలు కావా? లేదా ఆ 4 సంవత్సరాలు బీఆర్ఎస్ అద్భుతంగా చేసిందని ఒప్పుకుంటున్నావా? ఇక్కడ ఈ కండిషన్ ఎందుకు పెట్టారు? అందులోనూ రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వము అని చెప్పారు. దీంట్లోనూ కుటుంబానికి ఒకటే ఒక రుణమాఫీ అని చెప్తారు. అవును, రేషన్ కార్డ్ మ్యాండేటరీ. అయితే ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ ఏం చేస్తారంటే, రేషన్ కార్డ్ ఎందుకు అంటున్నానంటే జస్ట్ ఒక గుర్తింపు కోసం మాత్రమే, బట్ కుటుంబానికి ఒకరికి మాత్రం, కుటుంబ పెద్దకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. ఈ రోజుల్లో చాలా సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక 5 లక్షల వస్తువు లేదా ఒక 4 లక్షల వస్తువు కొనాలి అంటే, లేదా రుణం తెచ్చుకోవాలి అంటే, ఈవెన్ ఒక 2 లక్షల రూపాయల పర్సనల్ లోన్ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే దాదాపు మన అందరికి ఒక ఐడియా ఉండే ఉంటుంది. తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయా అని అడుగుతారు. అవును, ఇప్పుడు శాలరీడా లేదా ఐటీ రిటర్న్స్ ఉన్నాయా, భూములు జాగులు ఉన్నాయా అని అడుగుతారు. 2 లక్షల రూపాయలు లోన్ కావాలన్నా కూడా ఇవన్నీ సబ్మిట్ చేస్తే కానీ ఆ లోన్ శాంక్షన్ అవ్వదు. అంటే ఇప్పుడు రుణం తెచ్చుకున్న రైతులు మాక్సిమం ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసి వాళ్ళ భూములకి కడుతున్నటువంటి ఏవైతే జిఎస్టీ ఏవి ఉన్నాయో, ఇవాళ రేపటి వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు వాళ్ళు 30,000 జీతగాలు కూడా రిటర్న్స్ కడుతున్నారు ఖచ్చితంగా. సో ఇదంతా ఒక ఐడియా ఉంది వీళ్ళకి. అంటే ఐటీ రిటర్న్ కట్టని వాళ్ళు లేరు. అందులోనూ ఈరోజు ఉమ్మడి కుటుంబం ఉంది. ఉమ్మడి కుటుంబంలో రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. రేషన్ కార్డు కానీ కుటుంబాలు విడిపోయి ఉంటాయి. ఇలా నేను చాలా చూసాను రాదా. మేము క్యాంపెయినింగ్కి వెళ్ళాము, సర్వేస్కి వెళ్ళినప్పుడు కూడా కొడుకు అక్కడ ఉంటాడు, కూతురు అక్కడ, ఒకే ఊర్లో ఉన్నా కూడా ఎవరి ఇల్లు వాళ్ళే. ఎందుకంటే అత్తకు కొడలకు పడకాను ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. కానీ వాళ్ళంతా ఒకటే కుటుంబం, ఒకటే ఇల్లు. అసలు ఇల్లు ఒక్క దగ్గరే ఉంటది, మిగతా వాళ్ళు రెంట్కు ఉండడమో లేదా వేరే ఇంట్లో ఉండడమో జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళంతా ఎంత నష్టపోతారు. ఇప్పుడు తండ్రి పేరు మీద లోన్ రాదనుకోండి, కొడుకు పేరు పెట్టి లోన్ తెచ్చుకుంటారు. అవును, ఎందుకంటే కొడుకు ఏ ఐటీ ఉద్యోగం అయ్యి ఉంటాడు, తను ఏదో ఐటీ కట్టి ఉంటాడు. సో కొడుకు పేరు మీద భూమికి డబ్బులు కావాలి, పంటకి డబ్బులు కావాలి కాబట్టి రుణం తెచ్చుకుని ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి రుణం ఇవ్వనట్టే కదా, నువ్వు రుణమాఫీ చేయనట్టే కదా. అంటే వాళ్ళు తెచ్చుకుందేమో భూమి పేరు మీదనే రుణం, కానీ ఈ రోజు నువ్వు క్లియర్ చేయడానికి రెడీగా లేవు. ఎందుకు అంటే తను ఐటీ కట్టాడు లేదా ఆ కుటుంబ పెద్ద ఇతను కాదు. సో ఇది ఎంత రాంగ్. ఈ లాజిక్ అంతా వీళ్ళకి ఒక ఐడియా ఉంది. మనం మొన్న ఈ డిఎస్సి గురించి, గ్రూప్స్ ఎగ్జామ్స్ గురించి అనుకున్నట్టుగానే ఇప్పుడు కూడా మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పుకోవడానికి అంతే. 6 హామీలు ఏవి అనే ప్రెజర్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ప్రతి మారుమూల గ్రామం నుండి కూడా 6 రుణమాఫీలు ఇస్తానన్నాడు, ఏవైనాయి? 6 మాఫీలు ఇస్తానన్నాడు, ఏమయ్యాయి? ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది మాకు కనిపించట్లేదండి. ప్రెజర్ పార్టీ మీద ఎక్కువగా ఉంది. పార్టీ కూడా సెంట్రల్ లో కూడా గందరగోళంగా ఉంది. అంటే ఈ పార్టీ నిలబడుద్దా, ఇప్పుడు నిలబడదా? నేను ఒక పెద్ద వ్యక్తితో ఇంటర్వ్యూ చేసినప్పుడు, కాంగ్రెస్ లీడర్ తో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికి మేము 4 గ్యారెంటీలు అమలు చేసాం. సరే, మీ దగ్గర ఇప్పటి వరకు 4 గ్యారెంటీలు ఏమేం చేశారు? ఫ్రీ బస్, సిలిండర్, కరెంట్. నువ్వు సిలిండర్ అన్నావు, సిలిండర్ ఏమన్నావు? నువ్వు ముందు మొత్తం డబ్బులు కట్టండి, తర్వాత సబ్సిడీ కింద మేము జమ చేస్తాం అన్నారు. అవును, ఇంతవరకు సబ్సిడీ కింద జమ అయిన వాళ్ళు ఎవరు కనబడలేదు. అవును, 200 యూనిట్లకి తక్కువ కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు. ఎన్ని ఉన్నాయి ఊరికి? ఒక గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉంటాయి? అలాగా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనం టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే కొన్నిసార్లు విమర్శించుకునేది, వీళ్ళకి అన్ని రకాలుగా అన్ని బాగానే ఉన్నాయి కదా. ఒక ఇంటికి వెళితే నా బిడ్డకి కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఒక తల్లి చెప్పే మాట, నా బిడ్డకి కళ్యాణ లక్ష్మి వచ్చింది, నా బిడ్డ పురుడు అయితే మొత్తం ఫ్రీగా గవర్నమెంట్ లో ట్రీట్మెంట్ అయింది, కొన్ని డబ్బులు కూడా వచ్చాయి, ఓకే, నాకు రైతు బంధు వచ్చింది, మా ఆయన చనిపోతే నాకు రైతు బీమా కూడా వచ్చింది. ఇలా ఓవరాల్ గా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది గవర్నమెంట్ స్కీమ్స్ నుండి లబ్ధి పొంది వాళ్ళ హ్యాపీగా ఉన్న వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు.
నువ్వు ఈ రోజు ఇన్ని కండిషన్స్ పెట్టి నువ్వు ఫ్రీ కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని కండిషన్స్ అప్లై. రైట్, మీరు అడిగిన ప్రశ్నే నేను అడిగాను, ఎంత మందికి అందాయి ఇప్పటి వరకు అనంటే అర్హులైన వాళ్ళందరికీ అందాయి అని చెప్తున్నారు. అదే అక్కడే కదా లాజిక్ ఉంది. అర్హులంటే ఎవరెవరు? నీకు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి, ఆదాయం నెలకు 10,000కు మించి ఉండకూడదు, ఇలాంటి కండిషన్స్ పెట్టి తర్వాత ఈరోజు ఏ పల్లెటూరులో 10,000 కంటే తక్కువగా శాలరీ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఐటీస్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇదంతా ఇంపాసిబుల్. అందులోనూ వైట్ రేషన్ కార్డ్స్ అని ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన 1 month లోనే చాలా హడావుడి చేశారు. రేషన్ కార్డులకి అప్లై చేసేసుకోండి, రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము అని. చాలా మంది క్యూలు కట్టి ఇదే డెడ్ ఎండ్, ఇదే లాస్ట్ డేట్, ఇంకా అప్లై చేసుకోండి అని. గతంలో అప్లై చేసుకున్నప్పుడు మనం ఏం డబ్బులు కట్టేవాళ్ళు కాదు, మీ సేవలో కూడా డబ్బులు కట్టేవాళ్ళు కాదు. ఈసారి అప్లికేషన్ కి ఇంత అమౌంట్ అని చెప్పి తీసుకొని మరి అప్లై చేసుకున్నారు. సో ఈ అప్లికేషన్స్ అన్ని ఏమయ్యాయి? మరి కొత్త రేషన్ కార్డులు అన్ని ఏమయ్యాయి? నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండి రైతులందరికీ లేదా మహిళలందరికీ లేదా తెలంగాణ ప్రజానీకానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నువ్వు స్కీములు ఇవ్వాలి అనే నీకు ఆలోచన ఉంటే నువ్వు ఈ పాటికి వైట్ రేషన్ కార్డ్స్ ఇష్యూస్ చేయాలి కదా. రేషన్ కార్డులు ఇష్యూ చేసి నువ్వు స్కీమ్స్ అమలు చేయాలి. అప్పుడు ఏంటి, లబ్ధిదారుల సంఖ్య ఎంత పెరుగుతుంది చెప్పు? కొన్ని లక్షల మందికి ఈ రోజుకి రేషన్ కార్డులు లేవు. వాళ్ళంతా అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు మాకు ఎప్పుడు కార్డులు వస్తాయా. అంటే నీకు తెలుసు చాలా మందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డులు ఉన్న వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఐటీసీ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేను అమలుతే చేస్తాను, లబ్ధిదారుల సంఖ్య తగ్గుద్ది, నేను ఇచ్చిన వాడిని అవుతాను అంతే. కొందరికి మాత్రమే అందుద్ది అంతే. అలా ఆలోచిస్తున్నారే కానీ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలి, నిజమైన రైతు బ్రతకాలి, రైతు కడుపు నిండాలి. ఈరోజు అందరి కడుపులు నింపే ఒక రైతు కడుపు నిండా భోజనం చేయాలనే ఆలోచన, ఆ చిత్తశుద్ధి ఇప్పుడున్న గవర్నమెంట్కి లేదు. మన నామమాత్రంగా మేము విడుదల చేస్తున్నాం అంతే. ఇప్పుడు మొదటి విడతగా 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి విడుదల చేస్తావు, దీనికి అయిపోయింది అని అనుకుంటాం. అంటే నీకు రెండో విడత ఇంకెంత టైం పట్టుద్ది? సరే ఈలోగా మరి వైట్ రేషన్ కార్డులు రిలీజ్ చేస్తావా? మరి ఆ తర్వాత లోన్లు తీసుకున్న వాళ్ళకి ఎందుకు వర్తించవు? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు సరిగా డబ్బులు ఇవ్వక రైతులు అప్పుల పాలయ్యి బ్యాంకుల నుండి రుణాలు తెచ్చుకొని బతుకుతున్నారని ఇంకొకటి కామెంట్ చేశారు. బ్యాంకుల విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ లో కూడా చాలా మంది రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే బంగారాన్ని పెట్టి కూడా రైతు రుణమాఫీ తెచ్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సిటీలో ఎవరైతే లోన్స్ తీసుకున్నారో, మెట్రో సిటీస్ లో లోన్ తీసుకున్నావో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉందని విన్నాను నేను. ఎందుకంటే సిటీలో పంట చేసే వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇప్పుడు గోల్డ్ పెట్టి కూడా లోన్ తెచ్చుకున్నారు. వాళ్ళందరినీ కౌంట్ చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే కుటుంబానికి ఒక రుణమాఫీ జరుగుద్ది, అది ఇప్పుడు మొదటి విడతగా 1,00,000 రూపాయలు మాత్రమే. అది వాళ్ళ ఆలోచన అంతే. ఏంటంటే నామమాత్రంగా వీళ్ళు చేస్తున్నారు, చాలా లాజిక్ గా వెళ్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. నువ్వేం మనం గతంలో చూసాము, దళిత బంధు అర్హులైన వాళ్ళకి ముందు మొదటి విడతగా ఇస్తామని ఇచ్చింది బీఆర్ఎస్. అందులో 100 మంది ఒకేసారి ఇవ్వలేరు కదా, 100 మందిలో ఒకరికే ఇచ్చారు. మిగతా 99 మంది అగేనిస్ట్ అయ్యారు. అవును, ఎందుకంటే మాలో ఒకడే, మాతో పాటు ఉన్నవాడే, దానికి ఎందుకు వచ్చింది మాకెందుకు రాలేదు అనే అనాలిసిస్ ఒక జనాలకి వచ్చేస్తుంది. మిగతా 99 మందికి వస్తుంది కదరా ఆటోమేటిక్ గా. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. ఇది చాలా రోజులు ఉండే గవర్నమెంట్ అయితే కాదు, తమ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు అంతే. లేదా చిత్తశుద్ధిగా అందరికీ ఎవరైతే రుణాలు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళకి కూడా ఒక స్టేట్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారంగా రిలీజ్ చేయాలి. లేదా నువ్వు వైట్ రేషన్ కార్డ్స్ ముందు ఇచ్చేసి లబ్ధిదారులని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు చేయకుండా గతంలో గవర్నమెంట్ చేయలేదంటావు. నీ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు కదా. అవును, 8 నెలల్లో నువ్వు ఎంత రైతు బంధు వేసావు, రైతులకు ఎంత పెట్టుబడి డబ్బులు ఇచ్చావు, ఒక కౌంట్ ఉంటది కదా. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ సరిగా ఇవ్వలేదు, అప్పుల పాలయ్యారు రైతులు. ఈ 8 నెలల్లో మరి ఎందుకు అప్పుల పాలయ్యారు? ఈ 8 నెలల్లో రైతులు ఎందుకు రోడ్డెక్కారు? ఈ 8 నెలల్లో రైతు పంట కొనట్లేదని ఏడ్చిన వాళ్ళు ఎంతమంది తెలుసా? మొన్న వడ్ల టైంలో వడ్లు రోడ్ల మీద పోసుకొని వర్షాలు పడుతుంటే నానిపోతుంటే వడ్లు కొనడానికి ఎవరు రావట్లేదని ఏడ్చిన రైతులు ఎంతమంది తెలుసా? మరి వీళ్ళందరూ నేను ఎందుకు పట్టించుకోలేదు? 8 నెలలు కళ్ళు మూసుకొని ఉన్నావు, రేషన్ కార్డ్స్ రిలీజ్ చేయలేదు, నువ్వు కరెక్ట్ నీ లెక్కలు సరిగా వేసుకోలేదు. ఈరోజు తెలివిగా ఏవో నువ్వు లాజిక్ గా చూపించి లబ్ధిదారులు ఇంతే మందని చూపించే ప్రయత్నం గవర్నమెంట్ లో జరుగుతోంది.